కొత్తింట్లోకి పోతే మంచిగా హోమం కాలుస్తారు, సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు, కూరాడకుండా పెట్టి పూజలు చేసుకుంటారు. నడింట్ల ఆవును కూడా తిప్పుతారు కొంతమంది. పెద్ద పండుగల కొత్తింట్లో పోయే కార్యం చేసుకుంటారు. అయితే అవన్నీ కూడా ఈడ చేస్తే ఓకే. అమెరికాలో కూడా కొద్దిగా అటు ఇటు అయినా ఇదే తీరులో కొత్తింట్లో పోయే కార్యం చేసుకుంటారు చాలా మంది. కాకుండా ఒక్కోసారి ఇగో ఇట్లా గడబిడ కూడా అవుతుంటుంది. అప్పుడెప్పుడో 38 ఏళ్ల కింద వచ్చిన పడమటి సంధ్యారాగం అనే సినిమా చూసిరా? అందులో కొత్తింట్లోకి పోయినప్పుడు ఇగో విజయశాంతోల నాన్న మంచిగా ధూపం వెలిగించి ఇల్లంతా పొగ పెడతాడు కదా, దెబ్బకే ఫైర్ ఇంజన్ కేకలు వేసుకుంటూ ఉరుకొస్తుంది. అమెరికాలో సేమ్ టు సేమ్ ఇదే సీన్ రిపీట్ అయిపోయింది. టెక్సాస్లో ఒక హిందూ కుటుంబం వాళ్ళు కొత్తింట్లోకి పోయే కార్యం పెట్టుకొని హోమంగా అల్చిరు. ఇక హోమం పొగ వస్తుంది కదా, పక్కింటోళ్ళకు ఈ సంగతి తెలియక అయ్యో మా పక్కింటోళ్ళ ఇల్లు గాలబడుతున్నది జల్దీ రారని ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ట్యాంకు నిండా నీళ్లు నింపుకొని సైరన్ వేసుకొని ఉరుకొచ్చిర్రు. ఫైర్ ఇంజన్ వాళ్ళు ఎందుకు వచ్చిర్రు అని చెప్పి పోయి అడిగితే మీ ఇల్లు గాలబడుతుందని ఫోన్ వచ్చిందయ్యా, ఏడా నీళ్ళు కొట్టుమంటారని అడిగితే ఓ నో సారీ ఫర్ ద ట్రబుల్, మేము కొత్తింట్లకు పోయే పూజ పెట్టుకున్నాం, ఆ పొగతోటి మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు, సో సారీ అని చెప్పంగానే ఓ నో డోంట్ డూ ఇట్ అగైన్, ఇంకోసారి ఇట్లా చేయకూరి అని చెప్పి ఇక కోప్పడి వెళ్ళిపోయారట ఫైర్ ఇంజన్ వాళ్ళు. ఇక అయితే అమెరికాలో ఎక్కువ చెక్కతోడు కట్టిన ఇండ్లే ఉంటాయి కదా, ఏం చిన్న అగ్గిపూల పడ్డ ఆయన గడ్డి గుడిసె కాలినంటే కాలుతాయి కాబట్టి ఇంత భయపడుతుంటారు అన్నట్టు. మన పద్ధతులు ఇక వాళ్ళకు తెలియదు కాబట్టి గావరైతుంటారు. సోషల్ మీడియాలో ఇక ఈ వీడియోని పెడితే ఒక్కొక్కరు ఒక్కో తీరులో కామెంటింగులు చేయబట్టిరు.